పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తం 92 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. రాజ్యసభలో 34 మంది ఎంపీలు సెషన్ ముగిసే వరకు వేటు వేశారు చైర్మన్. లోక్సభలో ఇప్పటి వరకు 46 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. గత వారం 13 మందిపై వేటు పడగా తాజాగా 34 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన కంటిన్యూ అవుతోంది. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పలుసార్లు సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో పలువురిపై సస్పెన్షన్ వేశారు. ఇవాళ కాంగ్రెస్ లోక్సభ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి సహా 33 మందిపై వేటు వేశారు. వీరిలో 30 మందిపై శీతాకాల విడిది ముగిసే వరకు సస్పెండ్ చేయగా మరో ముగ్గురిని సస్పెన్షన్ అంశం పెండింగ్ లో ఉంచారు. ఇక సస్పెండ్ అయిన వారిలో అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, ఏ రాజా, ఆర్ బాలు, దయానిధి మరన్, సౌగత రాయ్, కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్, శతాబ్ది రాయ్ తదితరులు ఉన్నారు. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్స్ కి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, లోక్సభలో సభ్యుల సస్పెన్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోద, ఇవాళ ఓవరాల్ గా సస్పెన్షన్ గురైనట్టు ఇప్పటి వరకు ఈ సెషన్ కు సంబంధించి 92 మంది విపక్ష పార్టీలకు సంబంధించిన విపక్షాల ఎమ్మెల్యేల సస్పెన్షన్ గురయ్యారు. ఈ రోజే రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు, అంటే ఇది ఒక రేర్ ఫీట్ అని చెప్పుకోవాలి. పార్లమెంట్ లోక్సభకు సంబంధించి 33 మంది సభ్యులు, అలాగే రాజ్యసభకు సంబంధించి 45 మందికి పైగా సభ్యులను ఈ ఒక్కరోజే సస్పెండ్ చేశారు. ఓవరాల్ గా 92 మందికి సస్పెన్షన్ చేరింది. గతంలో మన శుక్రవారం రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 13 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు లోక్సభ నుంచి. రాజ్యసభ నుంచి ఒక ఎంపీని సస్పెండ్ చేశారు. దీనిపైన విపక్షాలు తీవ్రంగా మండిపడతా ఉన్నాయి. విపక్షాలకు సంబంధించినటువంటి వాయిస్ ను లేకుండా చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తూ ఉన్నారు. తాము డిమాండ్ చేసిందల్లా రెండు అంశాలు. అది కూడా ఒకటి, పార్లమెంటుకు సంబంధించి ఏదైతే సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందో ఆ అంశం పైన సవివరంగా చర్చ జరగాలి. దానిపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాని సమక్షంలో సమాధానం చెప్పాలి. ఈ రెండు అంశాలే తాము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రెండు అంశాల విషయంలో ప్రభుత్వం ఎందుకు తప్పించుకుంటుందో అర్థం కావట్లేదు అనేటువంటి అంశాన్ని అయితే విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు లేవనెత్తుతూ ఉన్నారు. ఆ ఘటన జరిగిన తర్వాత రోజు నుంచి కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సభలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు, లేకపోతే 0 అవర్ని ప్రశ్నోత్తరాలు వంటి రెగ్యులర్ గా జరిగేటువంటి ఇష్యూస్ ని కూడా పక్కన పెట్టి ఈ అంశం చాలా సీరియస్ ఇష్యూ. ఇది భద్రతకు సంబంధించి, పార్లమెంటుకు సంబంధించిన భద్రతకు సంబంధించిన ల్యాబ్స్ జరిగింది, దానిపైన చర్చ జరపాలంటూ కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు వరుసగా 3 రోజులు సభ జరిగింది. 3 రోజులు కూడా వాయిదాలతోటి అలాగే సస్పెండ్లతోటి పూర్తి స్థాయిలో నడిచింది. ఇవాళ కూడా రికార్డు స్థాయిలో, ఎప్పుడు గతంలో ఒక రోజులో ఇంతమంది సభ్యులపైన సస్పెన్షన్ వేటు ఎప్పుడు కూడా పడలేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. అది కూడా విపక్ష పార్టీలకు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలనే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశంపైనే ఎవరైతే పాసెస్ ఇచ్చారో బీజేపీకి సంబంధించిన ఎంపీ పైన చర్యలు తీసుకోవాలి, అలాగే ఈ సభకు సంబంధించి ఉభయ సభల్లో హోంమంత్రి సమాధానం చెప్పాలనేటువంటి డిమాండ్ తోటి విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అలాగే మొన్న శుక్రవారం రోజు ఎంపీల పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఆ సస్పెన్షన్ వేటు పైన కూడా రివ్యూ చేయాలని వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి ఉదయం నుంచి కూడా పలుమార్లు వాయిదా పడ్డది. ఇంతకుముందు 4 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కూడా రాజ్యసభలో ఇలాంటి పరిస్థితే ఉండే. విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లడము, లేకపోతే ప్లకార్డుల ప్రదర్శన చేయడము, దాంతోపాటు స్లోగన్స్ ఇవ్వడం, ఈ 3 అంశాలని చూపెడుతూ బీఎస్సీలో నిర్ణయం మేరకు, బీఎస్సీలో అప్పటికే నిర్ణయం తీసుకున్నారు, బీఎస్సీలో ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా ప్లకార్డుల ప్రదర్శన చేయరాదు, అలాగే వెల్లోకి దూసుకెళ్లొద్దు అనేటువంటి అంశాలపైన ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఎగనెస్ట్ గా ఈరోజు ఎంపీల ప్రొటెస్ట్ అంతా నడిచింది. ఆ నిర్ణయాన్ని చూపెడుతూ ఈరోజు ఇంతమంది ఎంపీల పైన సస్పెన్షన్ వేట్ అనేది కూడా వేసిరు. ఈరోజు దాంట్లో లోక్సభకు సంబంధించి ప్రహ్లాద్ జోషి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి, ఆయనే
దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి వాయిస్ ఓట్ తోటి దానికి సంబంధించినటువంటి బిల్లుని ఆ తీర్మానాన్ని అడాప్ట్ చేసుకున్నారు. మరోవైపు రాజ్యసభలో పీయూష్ గోయల్ రాజ్యసభ పక్ష నేతగా ఉన్నారు. ఆయనే దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఓవరాల్గా రెండిట్లో కూడా ఇటు రాజ్యసభలో అలాగే లోక్సభలో విపక్ష పార్టీలకి లోక్సభలో 138 మంది బలం ఉంది. మెజార్టీ బీజేపీకి సంబంధించిన ఎంపీలే ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి 323 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాలకి ఉన్నదే 138 మంది, అందులో 46 మంది, మొన్న 13 మంది, ఈరోజు 33 మంది పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఇక రాజ్యసభ చూసుకున్నా 98 మంది ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. అందులో సగానికి అంటే ఆల్మోస్ట్ సగానికి మందిని ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్షన్ చేశారు. 46 మంది ఓవరాల్గా సస్పెన్షన్కి గురయ్యారు. ఈ ఇష్యూకి సంబంధించి మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటి క్రితమే ఆయన పోస్ట్ కూడా వేశారు. పార్లమెంటుకు సంబంధించి 13వ తారీఖున బయట నుండి వచ్చినటువంటి వ్యక్తులు దాడి చేస్తే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం దాడి చేసింది, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అత్యున్నత దేవస్థానంగా భావించేటువంటి పార్లమెంట్లో విపక్షాల గొంతు నొక్కేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఏకపక్షంగా బుల్డోజ్ చేసే విధంగా ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు బయట ఈ ఇష్యూకి సంబంధించి పార్లమెంట్లో జరిగినటువంటి దాడిపైన పార్లమెంటు బయట మాట్లాడేటువంటి ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఇద్దరు కూడా సభలో ఎందుకు మాట్లాడరు, ఈ అంశానికి సంబంధించి సభలో ఎందుకు దీన్ని చర్చకు అనుమతించట్లేదు అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. సభకు సంబంధించి నిన్న ప్రధాని ఒక హిందీ ఛానల్కి హిందీ పేపర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇది చాలా బాధాకరం, సీరియస్ ఇష్యూ, దీనిపైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది, చర్చ అవసరం లేదు అనేటువంటి కామెంట్స్ ఆయన చేశారు. దానిపైన తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటు లాంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి జోను, లేకపోతే నిర్ణయాలు తీసుకునేటువంటి చట్టాలు చేసేటువంటి అలాంటి ప్లేస్లో దాడులు చేస్తే దానిపైన చర్చ ఎందుకు జరపరాదు, చర్చకు ఎందుకు ప్రభుత్వం భయపడతా ఉంది, ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలను చెప్పడానికి, లేకపోతే దానిపైన విపక్ష పార్టీలకు సంబంధించి చర్చను డిబేట్ చేయడానికి ఎందుకు ప్రధాని భయపడుతున్నారు, లేకపోతే ఎందుకు హోంశాఖ మంత్రి దీనికి బాధ్యత వహించరు? ఎందుకంటే పార్లమెంటుకు సంబంధించి సెక్యూరిటీ అంతా కూడా పార్లమెంట్ సెక్రటేరియట్కి ఎంతైతే బాధ్యత ఉంటుందో ఢిల్లీ పోలీస్ కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఢిల్లీ పోలీస్ అంతా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి చేతుల్లో ఉంటుంది. అదంతా కూడా ల్యాబ్స్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, అలాగే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ల్యాబ్స్ జరిగింది కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయరు? అలాగే సభ్యులు కేవలం ఈ అంశానికి సంబంధించి చర్చ జరపాలి అనేటువంటి పట్టుబడుతున్నటువంటి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసేటువంటి ప్రభుత్వము ఆ పాసులు ఇచ్చినటువంటి సాగర్ శర్మ అనేటువంటి వ్యక్తికి, అలాగే మనోరంజన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పార్లమెంటు లోపల లోక్సభ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో లోపలికి దూకి ఆ గ్యాస్ లీక్ చేసినటువంటి వ్యక్తుల పైన ఆ పాస్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఆయనను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? కేవలం విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలపైనే టార్గెట్ చేసి మరి బుల్డోజ్ చేసే విధంగా ఎవరైతే చర్చ జరగాలని కోరుతున్నారో వారిని సస్పెండ్ చేయడానికి కూడా తీవ్రంగా విపక్ష పార్టీలన్నీ కూడా తప్పుపడతా ఉన్నాయి. సభ అయితే ప్రస్తుతానికైతే వాయిదా పడింది, రేపటికి సభా కార్యక్రమాలు అనేది కూడా వాయిదా పడింది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటన, ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీల పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది కూడా చాలా రేర్ ఫీట్. ఇది గతంలో ఏదైనా బిల్లు సందర్భంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రొసీడింగ్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, వాటికి సంబంధించి వాకౌట్ చేసి విపక్షాలు వాకౌట్ చేసి వెళ్ళిపోవడము వారికి ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఆల్మోస్ట్ 92 మంది సభ్యులపైన ఒక సెషన్లో, అది కూడా చివరి సెషన్ ఇది పార్లమెంట్కి సంబంధించి, నెక్స్ట్ రాబోయేదంతా కూడా ఎలక్షన్ సీజను, దానికంటే ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించిన సెషన్ మాత్రమే ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగేటువంటి సెషన్ ఇది ఒకటే. ఈ సెషన్లో కీలకమైనటువంటి అంశాలపైన, అది కూడా పార్లమెంట్ పైన దాడి జరిగినటువంటి విషయంలో చర్చకు పట్టుబడుతున్నటువంటి ఎంపీల పైన ఈరోజు ప్రభుత్వం వ్యవహరించినటువంటి శైలి పట్ల మాత్రం తీవ్రంగా విమర్శలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జశోద.